మీలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని క్షమించకూడదురా. చావండిరా, చావండి. ఎవరు స్వామి మీరు? చాలా గట్టి కొట్టేసింది. పెళ్ళయి 10 ఏళ్ళు అయిందండి. మా ఆవిడకి ఇంకా పిల్లలు పుట్టలేదండి. అందుకే మీ దగ్గరికి వచ్చానండి. బెడ్రూమ్ లో కూడా ఇలాగే సిగ్గుపడుతున్నామో, అందుకే పిల్లలు పుట్టట్లేదు. మీరే ఎలాగైనా పిల్లలు పుట్టించాలండి. ఫీజు ఇందాక ఇచ్చేసాను కదా, చెప్పు ఆయనకి. ఫీజు కదే ఏంటి నీ రోగం? ఏంటి మీ వరుస? ఇందాక నేను చూస్తున్నాను. ఫీజు ఇచ్చేసాను కదా, నీకు ఇచ్చేసాను కదా. ఇచ్చేసాను చెప్పవే. నిన్నెవడు ఫీజు అడిగాడయ్యా బాబు? నీకు వచ్చిన రోగం ఏంటో చెప్పు. భం భం బక బక ఢం ఢం డక డక. ఎవడ్రా ఈ బుడబొక్కలుడు? అఖండము రా త్రాష్టుడా. స్వామి నీకు మూలశంక. ఆడికి కాదు మూలశంక. ఆడుకుని చేపి ఎక్కడ ఉంటే మీకు కూడా వస్తుంది మూలశంక. ఎవడ్రా నువ్వు? బండి స్టార్ట్ అవ్వకుండా నేను ఎడుతుంటే బండి కూర్చున్నావు, మళ్ళీ ఏమో కుక్కలు తెచ్చి కూర్చున్నావు. దిగే అయిపోయింది కూర్చో. షుగర్ ఎప్పటి నుంచి? ఊపిరితిత్తులో కంప్లైంట్ ఉన్నప్పటి నుంచి. ఓహో, నీకు ఊపిరితిత్తులు కంప్లైంట్ అన్నమాట. లివర్ చెడిపోయినప్పుడు ఊపిరితిత్తులో కంప్లైంట్ ఉందని కూడా చెప్పారండి. బాబు నీకు ఉన్న రోగాలు కాదు, లేని రోగాలు ఏంటో చెప్పు, సరిపోద్ది. అది చెప్తారనే కదండి మీ దగ్గర వచ్చాను. ఏంటి మంది అయిపోయిందండి. అలా పడిపోడే బెదరా. ఓసారి సేకండి బెదరా. హలో, అంత సీరియస్ అండి? ఒకసారి నవ్వచ్చు కదా. సూపర్. ఓకే బెదరా, బాయ్. అంటే అర్జెంట్గా మెడికల్ షాప్ ఎక్కడో తెలుసుకోవాలి. అంతమంది డాక్టర్ దగ్గరికి ఎందుకండి? ఎవరో ఒక డాక్టర్ చూపించచ్చు కదా. వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఆపండిరా, ఆపండి, ఆగండిరా. ఏరా, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా మీరు? మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయవలసిందే. పదండి పదండి, స్టేషన్కి వెళ్దాం. నువ్వు కూడా.